నచ్చిన పని దొరకకపోతే, దొరికిన పనిని నచ్చినట్లు చెయ్యి. దీంట్లో చాలా అంతరార్థం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను చెప్తున్న విషయం కొత్తది కాదు, చెప్తున్న తీరు మాత్రమే కొత్తది. బహుశా ఇప్పుడు చాలామంది ఏమిటంటే ఏదైనా పని చేసేటప్పుడు చాలా కష్టంగా తప్పదడానికి ఏదో ఈ జీవితం ఉంటే ఇలా చేసుకుంటూ పోదాం అనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ మీకు నచ్చిన పని ఏదైనా చేస్తున్నారు అనుకోండి, మీరు వాకింగ్ మీకు ఇష్టం అనుకోండి, యూ డోంట్ ఫీల్ ఇట్ స్ట్రైట్. మీకు వంట చేయడం ఇష్టం అనుకోండి, యూ డోంట్ ఫీల్ ఇట్ స్ట్రైట్. మీకు పుస్తకాలు చదవడం ఇష్టం అనుకోండి, యూ డోంట్ ఫీల్ ఇట్ స్ట్రైట్. మీకు సినిమాలు చూడడం ఇష్టం అనుకోండి, యూ డోంట్ ఫీల్ ఇట్ స్ట్రైట్. అంటే ఇదంతా ఏమిటంటే, ది మూమెంట్ యూ ఫీల్ యూ లైక్ ఇట్, ది మూమెంట్ యూ స్టార్ట్ లైకింగ్ ఇట్, మీకు దాంట్లో స్ట్రెయిన్ అనిపిస్తుంది. సరే, నేను ఇందాక చెప్పిన చాలా చిన్న చిన్న వ్యవహారాలు. అది కాకుండా కొంచెం ముందుకెళ్ళి మీరు ఉద్యోగాలు చేయడంలో మీకు నచ్చిన ఉద్యోగం దొరికింది. నచ్చిన ఉద్యోగం దొరికినప్పుడు చాలా ఇష్టంగా చేస్తారు. అంటే డోంట్ సీ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ వన్ హూ ఈజ్ పేయింగ్ యూ. నెవర్ లుక్ ఎట్ లైక్ దట్. ఎప్పుడైనా సరే మీరు ఉద్యోగం చేయడం అన్న వ్యవహారాన్ని వాడెవడో డబ్బులు ఇస్తున్నాడు కనుక నేను పనిచేస్తున్నాను అనే నేపథ్యంలో ఎప్పుడు చూడండి. మీరు చేసే పనిలో ఒకటి మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత, రెండు ఆ పనిని మీరు ఎంత గొప్పగా చేయగలుగుతారు. సి ఐఎమ్ టెల్లింగ్ యూ నాట్ టు లుక్ ఎట్ యాజ్ మనీ మింటింగ్ మిషన్. అదేదో డబ్బులు మనం ఇది ఒకటి తారీఖు 31 తారీఖు చేస్తే నాకు జీతాలు వస్తాయి కాదు. ఈ పని ఇంత గొప్పగా వీడి తప్ప ఎవరు చేయలేరు అనేలాగా మీరు చేయాలి. అలా చేయాలంటే మీరు పని చేయడాన్ని ఇష్టపడాలి. మీరు ఇష్టపడ్డప్పుడు పని చాలా గొప్పగా చేయగలుగుతారు. మీరు కదా, ఎవరైనా సరే, ఏ ఒక్కరైనా సరే, వాళ్ళు ఇష్టపడ్డ పని, వాళ్ళకి చాలా ఆసక్తి ఉన్న పని చాలా గొప్పగా చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్, దే ఆర్ ఇంట్రెస్ట్, దే సోల్ అండ్ బాడీ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇది ఎందుకు చెప్తుందంటే, అప్పుడు యూ నెవర్ ఫీల్ ఇట్ ఈస్ ఎ బర్డెన్. అది జరిగినప్పుడు ది రిజల్ట్ విల్ బి అమేజింగ్. అసలు మీరు కూడా కల్లో ఇంత గొప్పగా ఉంటుందా ఫలితం అని ఊహించాలి. అంత గొప్ప ఫలితం వస్తుంది. ఇది ఎందుకు చెప్తుందంటే, యూజువల్గా చాలామంది చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మేము ఇంత కష్టపడుతున్నాము, మాకు ఇది కాదు. నువ్వు కష్టపడుతున్నావు కనుక యూ నెవర్ ట్రై టు ఎక్స్పెక్టైజ్ ఇట్. చూడండి, డిఫరెన్స్ చెప్తాను. యూజువల్గా ఎనీబడి మనం చాలా ఇష్టపడే పని చేస్తున్నప్పుడు ఆ నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే